ఈరోజు వీడియో వచ్చేసి రైట్ నౌ నేను మస్కట్లో అవెన్యూ మాల్ ముందు ఉన్నాను. సో ఈ అవెన్యూ మాల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ మస్కట్ అని చెప్తారు చాలా వరకు. నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు అబౌట్ డ్రెస్సెస్. ఇక్కడ డ్రెస్ కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ వేసుకునేలాగా ఉంటాయా లేదా హిందువులకి డ్రెస్సెస్ ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటుంది, అలా చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నింటికి ఆన్సర్ ఇవ్వడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ గర్ల్స్ కలెక్షన్ అండ్ వాటి ప్రైజెస్ అండ్ కంపారిజన్. ఓన్లీ గర్ల్స్ ఏనా, బాయ్స్ చూపియవా? బాయ్స్ నాకు అంత తెలియదు కదా, సో అందుకని చలో గైస్ నేను చూపిస్తాను ఈరోజు మీకు బాయ్స్ కలెక్షన్స్ ఎలా ఉంటుంది, ఏ రేంజెస్, ఏ స్టైల్లో ఉంటుంది అన్ని నేను చూపిస్తాను. నేను చూపిస్తాను బాయ్స్ అని. ఓకే దెన్ బాయ్స్ వచ్చేసి పృథ్వీ చూపిస్తాడు, గర్ల్స్ వచ్చేసి నేను చూపిస్తాను. సో ఓవరాల్గా ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్సెస్ గురించి అండ్ కలెక్షన్ ప్రైజెస్ గురించి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి, అది కూడా అవెన్యూ మాల్లో. చాలా చాలా బాగుంటుంది ఈ మాల్ అయితే. చలో స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఈ అవెన్యూ మాల్లో మనకి మోస్ట్లీ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ షాప్ ఉండి ఆ షాప్లోనే బట్టలు కొనుక్కోవాలి అలా ఉండదన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే చాలా రకాల షాప్స్ ఉంటాయి, అవి కూడా బట్టలకి సంబంధించిన బ్రాండ్స్ నేమ్స్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి H&M బ్రాండ్ ఉందంటే ఆ బ్రాండ్కి సంబంధించిన షాప్ సపరేట్గా ఉంటుంది. అలా డిఫరెంట్ బ్రాండ్స్తో చాలా రకాల షాప్స్ ఉంటాయి. సో మోస్ట్లీ మాకు ఆఫర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే మాకు నచ్చే మాకు ఏ బ్రాండ్లో అయితే అవుట్ఫిట్ సెట్ అవుతుంది అని అనుకుంటామో అలాంటి బ్రాండ్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం ఇక్కడ జనరల్గా మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళు. సో ఇప్పుడైతే మనము ఇక్కడ R&B బ్రాండ్ షాప్ ఉంది కదా, అందులోకి వెళ్ళి చూద్దాము కలెక్షన్ ఎలా ఉంటాయి ఇక్కడ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇవి వచ్చేసి మనకి R&Bలో గర్ల్స్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్. మనకి మోస్ట్లీ R&B ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అందులో మనకి వెస్ట్రన్ వేర్ మాత్రమే ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ అవన్నీ వాటికి కూడా మళ్ళీ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. కొన్ని వాటిల్లో మాత్రం కొంతవరకు వెస్ట్రన్ వేర్ కొంతవరకు ట్రెడిషనల్ అలా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీటి ప్రైజెస్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక పలాజో ప్యాంటు ప్రైస్ చూపిస్తున్నాను. అది మనకి 6.5 ఉంది. అక్కడ OMR అని ఉంది కదా, అది మన ప్రైజ్. OMR అంటే ఒమానీ రియాల్ కంట్రీ అని అర్థము. సో 6.5 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 1200 నుంచి 1300 వరకు మనకి పడుతుంది. ఇక్కడ ప్రైజెస్ ఫుల్ రీజనబుల్గా ఉంటాయి అని చెప్పలేము, అలా అని చెప్పి చాలా ప్రైజెస్ ఉంటాయి మనం డ్రెస్సెస్ కొనుక్కోవాలంటే అలా అని కూడా చెప్పలేము. జనరల్గా కొన్ని వాటికి మాత్రం ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటికి రీజనబుల్ అనిపిస్తుంది. సో మనము షాప్ మొత్తం తిరిగి మనం అన్ని ప్రైజెస్ చూసి ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అని చెప్పి చూసే వరకు మనం చెప్పలేమన్నమాట వీటికి ఇంత ప్రైస్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఈ కంట్రీలో ఎక్కువగా ఏంటంటే మాల్స్ కానీ ఇలా బట్టల షాపులు కానీ ఏవైనా చాలా పెద్దగా ఉంటాయి. సో మనకు తిరిగే ఓపిక ఉండాలి, కానీ అన్నీ తిరిగి ప్రశాంతంగా మనకు నచ్చిన కలెక్షన్ చూసుకొని అది కూడా విత్ ఇన్ బడ్జెట్లో కొనుక్కోవచ్చు అనమాట. OMR 6 రియాల్స్ ఉంది. ఇంకా మిగతా ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ అనుకుంటా కదా. ఫస్ట్ వన్ ఏమో AED అంటే దుబాయ్, సెకండ్ వన్ ఖతారీ రియాల్స్, థర్డ్ వన్ సౌదీ, ఫోర్త్ ఒమాన్, తర్వాత బెహ్రెయిన్, తర్వాత కువైట్. సో ఇవన్నీ సౌదీ గల్ఫ్ కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఇంకా ఉన్నాయి బట్ స్టిల్ ఓకే 6 కంట్రీస్ దాకా కవర్ అయ్యాయి ఇక్కడ. సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అన్నీ మనకి ఈ కంట్రీస్ మొత్తానికి సప్లై అవుతాయి అన్నమాట, అందుకని వాడు ప్రైస్ ట్యాగ్లో కంట్రీస్ అన్నీ మెన్షన్ చేశారు. ఓకే సో మన ఒమాన్ ప్రైస్ వచ్చేసి 6 రియాల్. ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ మనకి ఇలాంటి టాప్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ ప్రైస్ వచ్చేసి 3.5 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో మనకి 700 అంత అలా పడుతుంది. అండ్ ఇవన్నీ మిగతా కలెక్షన్స్.
ఇక్కడ ఒమానీస్ ఇలాంటి కలెక్షన్ మోస్ట్లీ వేసుకోరు, అయినా కూడా మనకి ఇలాంటి కలెక్షన్ చాలా చాలా అవైలబుల్గా ఉంటుంది ఒమాన్ మాల్స్లో ఎస్పెషల్లీ. దిస్ వన్ 3.5. ఇవన్నీ మోస్ట్లీ మనకి ఆఫర్లో ఉంటాయి, చాలా వరకు ఆఫర్స్ పెడతారు ఫెస్టివల్స్కి, లేదంటే ఇక్కడ లోకల్ ఫెస్టివల్స్ ఉంటాయి ఆ ఫెస్టివల్స్కి, అండ్ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అలా. ఇది వచ్చేసి 2.5 టాప్స్ అన్నీ. అండ్ ఈ టాప్ వచ్చేసి మనకి ప్రైస్ ఇక్కడ 4.3 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 900 to 1000 వరకు పడుతుంది అన్నమాట. ఇది బాగుంది కదా, క్లాత్ చాలా బాగుంది. వింటర్లో ఇది బేసిక్ ఎక్కువ వేసుకుంటారు. దీని ప్రైస్ మనకి 6.5 ఉంది. అండ్ మనకి ఇక్కడ అన్నీ ఎలా ఉంటాయంటే ఇండియాలో మ్యాక్స్ ఉంటుంది కదా, మ్యాక్స్లో ఇంకా 6 మ్యాక్స్, ప్యాంటలూన్స్, అట్లా డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలానే అరేంజ్ చేసి ఉంటాయి. మనకి ఒక్కసారి ఇండియాలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, అంత సేమ్ ఉంటుంది. బట్ ప్రైజెస్ మాత్రం మనకి ఆ వేరియేషన్ ఎలా ఉంటుందంటే కొన్ని వాటికి ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటికి తక్కువ ఉంటుంది, కొన్ని వాటికి అయితే సేమ్ రీజనబుల్, అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది అనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ని చూసినప్పుడు ఓకే ఇది ఒమానీ రియాల్ కదా, సో మనం ఒమాన్లో ఉన్నాం కదా అని గుర్తొస్తుంది తప్ప మిగతా టైంలో నాకు ఎక్కడ నేను ఫారెన్లో షాపింగ్ చేస్తున్నాను అని అనిపించదు. ఓన్లీ ఈ కలెక్షన్ దగ్గర మొత్తం సేమ్ ఉంటాయి. ఇదిగో చూడండి ఒకసారి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒమాన్ కరెన్సీ గురించి ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఆ లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 7.5 ఉంది. ఇవి మన గర్ల్స్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్. అండ్ తర్వాత మీకు వేరే షాప్స్లో ట్రెడిషనల్ వేర్ కూడా చూపిస్తాను, అవి ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మనకు నార్మల్గా వెస్ట్రన్ వేర్ అయితే ఏ కంట్రీలో అయినా ఒకేలా ఉంటుంది, బట్ ట్రెడిషనల్ వేర్ మాత్రం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో అవి ఎలా ఉంటాయి, వాటి ప్రైస్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. అప్పటిలోపు బాయ్స్ కలెక్షన్ చూపిస్తానని చెప్పాడు కదా పృథ్వీ, సో ఇప్పుడు తనని బాయ్స్ కలెక్షన్ చూపెట్టమని చెప్పి తర్వాత మన మిగతా కలెక్షన్ చూసేద్దాం. సో నౌ ఓవర్ టు పృథ్వీ. సో ఇది వచ్చేసి బాయ్స్ కలెక్షన్స్. ఇక్కడ కంప్లీట్ క్యాజువల్స్, టీషర్ట్స్, ఫార్మల్స్, నైట్ వేర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ సెక్షన్ అంతా ఫార్మల్స్. బాయ్స్ కలెక్షన్స్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇండియాలోనే ఉంటాయా? ఇక్కడ ప్రైజెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కొన్ని, కానీ కలెక్షన్స్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి ఎక్కడికన్నా. ఎగ్జాంపుల్ ఇది 6 రియాల్స్, అప్రాక్సిమేట్లీ 1200 ఇది. సో విత్ చైనా కాలర్. ఇండియాలో కూడా అంతే ఉంటుంది, అప్రాక్సిమేట్ తెలుసు 900, 1000. మోస్ట్లీ బాయ్స్లో బ్రాండ్స్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి కదా, గర్ల్స్లో కూడా అంతే, బట్ మరి అంత పర్టికులర్ ఉండరు బ్రాండ్స్. ఆర్ఎన్బి నాకు తెలిసి ఇండియాలో కూడా ఉంది. ఉంది ఇండియాలో. ఓఎంఆర్ 4.3. ఈ టీషర్ట్ 4.3 ఎక్కువ అనిపించట్లేదా నీకు? ఏం లేదు, నార్మల్గానే ఉంది. కానీ గర్ల్స్కి ఉన్నన్ని వెరైటీస్ బాయ్స్కి ఉండవు కదా వచ్చి. బాయ్స్కి ఏముంది, కామన్గా టీ షర్ట్స్, షర్ట్స్ అంతే కదా. గర్ల్స్కి అయితే పైజామాస్, ఇంకేంటి మీకు అన్నీ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు. స్కర్ట్స్, టీ షర్ట్స్ చాలా ఉంటాయి. సో మా ఇదేమో ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్
ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ మనకు ఆర్ఎన్బితో కన్నా కంపేర్ చేస్తే హెచ్ఎండ్ఎంలో బాగుంటాయి. మోస్ట్లీ నేను వాడే అన్ని టీషర్ట్స్ హెచ్ఎండ్ఎంలో తీసుకున్నవే, ఎందుకంటే అక్కడ రీజనబుల్ యూనో అంతా బాగుంటుంది అక్కడ, క్వాలిటీ అయినా ఏదైనా. ఇక్కడ ఏదో ఆఫర్ ఉందండి చూడండి. అయితే సేమ్ ఇలానే పెడతారు బుజ్జి. ఇక్కడ చూడు 3 for 5.9 అంటే అప్రాక్స్ 6 రియాల్స్కి మనకి 3 టీషర్ట్స్ వస్తున్నాయి, అంటే ఈచ్ 2 రియాల్. ఇలాంటివి మంచిగా తీసుకొని నైట్ టైమ్స్ కానీ ఇంకా ఇంటి దగ్గర ఎక్కడైనా లోకల్ వెళ్తున్నప్పుడు కానీ. అంటే 2 రియాల్స్ ఒకటి అంటే 400 కదా? యా, 360-370 రూపీస్ ఈచ్. ఓకే, ఇది ఇంకా తక్కువ ఉంది, ఇది 1.9 రియాల్ ఫర్ వన్ టీ-షర్ట్. వన్ టీషర్ట్. యా, ఓకే, మోరల్లెస్ రెండు ఒకటే అవుతుంది. జనాలు ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కష్టపడి షాపింగ్ చేసి తిని ఎక్కడ కూర్చోరు అర్థం కాదు, ఇక్కడ కూర్చోను. హాయ్. సో మీకు ఇప్పుడు నేను మాల్ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్ద మాల్ ఇది. ఇప్పుడు మనం లూలు మాల్లో ఉన్నాము. ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ ఉంటుంది. జనరల్గా అయితే లూలులో కానీ లేదా నెస్టోలో కానీ ఇలా 2-3 షాప్స్లో మాత్రమే మనకి ట్రెడిషనల్ వేర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ కంట్రీలో. అన్ని షాప్స్లో ఓన్లీ వెస్ట్రన్ వేర్ వరకు ఉంటాయి. కానీ ఉన్న షాప్స్లో మాత్రం చాలా చాలా కలెక్షన్స్, చాలా మోడల్స్ ఆఫ్ ట్రెడిషనల్ వేర్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను. అండ్ ఇక్కడ శారీస్ ఉంటాయి, కాటన్ శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్, అలా చాలా ఉంటాయి. సో ఇప్పుడైతే మీరు చూసేసేయండి. ఇవన్నీ మనకి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్. రైట్ నౌ మనకి ఇక్కడ ఒక ఆఫర్ కూడా ఉంది. 20 రియాల్స్ వర్త్ మనం కొనుక్కుంటే 10 రియాల్స్ ఫ్రీ అనమాట. సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్లో మోడల్స్. దీని ప్రైస్ వచ్చేసి 15 రియాల్స్ ఉంది, అంటే మనకి 3000 పడుతుంది ఇండియన్ కరెన్సీలో. జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు నేను డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయా అని చెప్పి కొంచెం షాక్ అయ్యాను. కానీ చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ట్రెడిషనల్ వేర్కి ఎస్పెషల్లీ, వెస్ట్రన్ వేర్కి రీజనబుల్గానే ఉంటుంది. అండ్ ఇవి లాంగ్ టాప్స్ అండ్ సింపుల్ డిజైనర్ డ్రెస్సెస్. ఇవి కూడా మనకు కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కొంచెం ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 8.3 ఉంది, అంటే ఇండియన్ కరెన్సీలో 1800 నుంచి 1900 వరకు పడుతుంది. అండ్ మిగతా ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 20 రియాల్స్ 30 రియాల్స్ అలా ఉంటాయి అన్నమాట. కొంచెం డిజైనర్ వేర్ ఉంది అంటే దానికి 20 రియాల్స్ పెట్టాల్సిందే. సో 20 రియాల్స్ అంటే మనకి 4000-5000 అలా ఉంటుంది. ఈ డిజైనర్ వేర్స్ అయితే, ఫుల్ డిజైనర్ వేర్స్ అయితే ఇంకా చాలా ప్రైజెస్ ఉంటాయి. వీటికి 57.9 ఉంది, అంటే మనకు ఆల్మోస్ట్ 12,000 పడుతుంది అనమాట మనకు ఆ డ్రెస్. సో ఇలా మనకి వెస్ట్రన్ వేర్తో కంపేర్ చేసుకుంటే ట్రెడిషనల్ వేర్ చాలా ప్రైజెస్ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇవి రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజెస్. ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ 10 రియాల్స్ 15 రియాల్స్ 20 రియాల్స్ అలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా శారీస్ సెక్షన్. ఇక్కడ మనకి శారీస్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి అని నాకు అనిపించింది. కొంచెం మంచి శారీ తీసుకుంటే మనకి 5000-10,000 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి కాటన్ శారీస్. నార్మల్ శారీస్ కూడా మనకి 2000 లేకపోతే ఇక్కడ శారీసే రావు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్. సో ఇప్పుడు మనం దీని ప్రైస్ చూద్దాము. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 8.9 ఉంది, అంటే ఈ శారీస్ 2000. అండ్ ఇది 6.9 ఉంది. సో ఇలా ఆల్మోస్ట్ మనకి ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి శారీస్లో అయితే. ట్రెడిషనల్ వేర్లో కొంచెం ప్రైజెస్ అన్నీ ఎక్కువే ఉంటాయి, శారీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు ఎవ్రీవన్.